పనులు పూర్తి కాకుండానే సీఎం కేసీఆర్ ఆత్రపాత్రక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి ప్రకటిస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణ విమర్శించారు. 2015లో మొదలుపెట్టిన ప్రాజెక్టు నిర్మాణం 8 ఏళ్లైనా పూర్తి చేయలేదని, ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మోసం చేసేందుకు జాతికి అంకితం చేస్తామంటున్నారని మండిపడ్డారు. తాను ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే ఎక్కడ బండారం బయటపడుతుందానని పోలీసుల సాయంతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వ్యయం పెంచి కమిషన్లు దండుకోవడం తప్ప పాలమూరు రైతాంగానికి ప్రజలకు చేసిందేమీ లేదంటున్నా జూపల్లితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యని చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంలో జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తుండగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసు దిగ్బంధనం మీద ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో మనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? నేనెవరిని అడ్డుకోవడానికి అడ్డుకుంటున్నైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ చేసింది, నార్లాపూరు ఎదురు చేసింది, రైతులను ఒప్పించి మెప్పించి నష్టపరి ఇవ్వకుండా పనులు మొదలు చేస్తేనే ఈ మాత్రం ఇక్కడికి అయింది. మేమెందుకు అంటుకుంటాం? ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఏదో ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, ఇంకా రేపు గాదిలో నీళ్లు వస్తాయి, మీరందరూ చెంబులు అవేటివి గ్లాసులు లోటాలు తెచ్చుకోండి, నీళ్లు పంపైతే నీళ్లు తీసుకుని చూపించండి రైతులకు, ఇంకా నీళ్లు వస్తాయి అని కింద మభ్య పెట్టే కార్యక్రమం. ఎట్లయితే స్కీముల పేరు పైన ప్రజలు మభ్య పెట్టి ఓట్లు దనుకునే కార్యక్రమం చేసినారో అది 2014 ఎన్నికల ముందు కానీ 2018 ఇప్పుడు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అయిపోయింది, నీళ్లు వస్తుందని చెప్పడం కోసం తప్పుడు ప్రచారం చేస్తాం. వాస్తవంగా ఇందులో 30% కూడా పూర్తి కాలేదు. ఇంకా ఈ లెక్క ప్రకారం ఈ గడిచిన 9 ఏళ్ల లెక్క ప్రకారం చేసిన లెక్క ప్రకారం పోతే ఇంకో 10-20 ఏళ్ళు పడుతుంది. కల్వకుర్తి ప్రాజెక్టు ఒక స్థాయికి వచ్చిన దాన్ని కంప్లీట్ కాకుండా ఇప్పుడు 9 ఏళ్ళు అయింది. ఇంకా 1,40,000 ఎకరాలు పూర్తి కాలేదని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రజలని వంచడం కోసం భయపడి ఓటు దండుకోవడం చేసే కార్యక్రమం. అందుకే ఇది కనపడొద్దనే వినపడొద్దనే మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా ప్రాజెక్టులు విచ్చలవిడిగా విపరీతంగా అవినీతి జరిగింది. తెలంగాణ రాకముందుగా ఆంధ్రోళన తిట్టిపోసి ఆరబోసి రకరకాల చేసి ఇవాళ ఎవరికి దోసిపెడతా ఉన్నారు అంటే ప్రభుత్వ సొత్తును కాంట్రాక్టులు దోసిపెడతా ఉన్నారు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా 90% ఆంధ్ర కాంట్రాక్టుకు కట్టబెట్టక జరిగింది. అంటే ఈ అవినీతి బయటపడుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి బయటపడుతుందని అడ్డుకునే కార్యం చేస్తారు. మీరు అడ్డుకున్న గూగుల్ని అయితే అడ్డుకోలేరు కదా. గూగుల్ అడ్డుకుంటారా? ఆకాశం పోయి అది చూపిస్తుంది కదా. ఎక్కడైనా ఏ ఊళ్ళో కాలువలు జరిగినాయా? పాలమూరు రంగారెడ్డి అసలు ఒక్క కాలువ మొదలైందా? మొదలు ఎప్పుడైతుంది? టెండర్ అయితే. టెండర్ ఎప్పుడైతుంది? ఎస్టిమేట్ అయితే. ఎస్టిమేట్ ఎప్పుడైతుంది? దానికి శాంక్షన్ ఇవ్వలే, వాటికి శాంక్షన్లే ఇవ్వలే, ఎక్కడ మొదలవుతుంది? ఇవన్నీ కూడా బోగస్ వ్యవహార మాటలు చెప్పి కార్యక్రమం చేస్తాం తప్ప ఎందుకంటే ఏం లేదు. ఏదైతే మొదటి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదనే కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మేము శాంక్షన్ చేస్తాము, పాలమూరు రంగారెడ్డిని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తలేము అంటే ఈ కేసులు వేయడం వల్ల ఇంత తాత్సారం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వేయలే, వ్యక్తులు వేసారు. వేసిన వ్యక్తులనే చేసిన వ్యక్తులను ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్టు నడిపించిన వాళ్ళేమో చూడదంటారు. ప్రాజెక్టు వద్దనంటే లంగలు దొంగల్ని పక్కన చేసుకున్నారు. అది వేరే సభ్యులు, అది అవసరం లేదు, అది అప్రస్తుతం కూడా. ఇవన్నీ కూడా మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయడం. ఇది మోసం అనేటువంటిది వాస్తవాలను ప్రజలు చెప్పడం కోసమే ఈ యొక్క ఏదైతే పాలమూరు రైతాంగం వలసలు వెళ్లే జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడమని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని అడ్డుకుంటుంది. అంటే ఎక్కడ తమ ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ కదా, ఎవరైనా అడ్డుకున్నామా? పనులు తొందర చేయడం చెప్తున్నాం. సన్నాసులారా పనులు తొందర చేయండి. కాళేశ్వరం ఎందుకు ఉరికింది, పాలమూరు ఎందుకు నత్తన నడుస్తూ ఉంది అంటే మీ దగ్గర చిత్తశుద్ధి లేక దొంగ అన్నట్టు మాట్లాడితే ఎట్లా? 100% ఇవన్నీ అబద్ధపు ప్రచారం, తప్పుడు ప్రచారం. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్పింది? ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే. ఎట్లయితే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మా పాలమూరు జిల్లాకు సంబంధించి మహాత్మా గాంధీ కలవకూడదు ఎత్తిపోత పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ బీమా ఎట్లయితే మొదలుపెట్టి పూర్తి చేసి నిలిచిందో ఇది పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది పూర్తి. మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ, అయితే పూర్తి ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే పూర్తి చేశాం, జాగ్రత్త ఎందుకు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం వల్లే తాము అడ్డుకుంటున్నామని, పాలమూరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని దాన్ని నిరూపిస్తానంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్.